హాయ్ అండి, అస్సలం వాలేకుం అండి. ఈరోజు నేను వడలు చేస్తున్నాను. వడలు అంటే మినపప్పు కందిపప్పుతో వడలు అండి. స్పెషల్గా వడలు చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో. మీరు ట్రై చేసి ఉన్నారు కదా, నేను ట్రై చేస్తున్నాను, చూసేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి. ఇది మొత్తం ఏంటంటే ఫైబరే. ఇది ఫైబర్ కూడా హెల్త్ కూడా అండి, చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీంట్లో నేను వడలు వేస్తున్నాను. ఎలా వస్తాయి ఏందో రాండి చూసేద్దాము. మొత్తం వీడియో పెట్టేస్తున్నాను, లాస్ట్ దాకా చూసేయండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రండి. ఇది ఇప్పుడు ఏంటంటే గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చగా వేసుకోవాలి, మరీ మెత్తగా వేయకూడదు. ఎందుకంటే మళ్ళీ మెత్తగా వేస్తే నూనె లాగేస్తుందండి. వడలకి ఎప్పుడైనా కానీ మనము పచ్చగా వేసుకోవాలి, మెత్తగా వేయకూడదు. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటాయి. చూడండి, దీంట్లో ఉప్పు వేస్తున్నానండి. కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఎక్కువ వేసుకోబాక చూసి వేసుకోండి. మీరు ఉప్పు వేస్తున్నాను. దీంట్లో బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. కొంచెం లైట్గా వేస్తున్నాను, ఎక్కువ వేయటం లేదు. కొంచెం బేకింగ్ పౌడర్ అంటే ఇడ్లీ సోడా లాగే మాకు ఇది అదే దొరికేది. కొంచెం లైట్గా వేసాను. చూడండి, పచ్చ వేసేసాను. పచ్చ అంటే కొంచెం మెత్తంగా లేదండి, కొంచెం చూడండి ఎలా ఉందో. ఇలా వేసుకోవాలి అంటే మనం మినపప్పు వడలు ఎలా చేస్తామో అలాగే అండి, సేమ్. కానీ దీంట్లో కందిపప్పు యాడ్ చేశాను. ఎందుకంటే చాలా హెల్తీ కూడా అండి, చాలా బాడీకి సపోర్ట్కి ఇస్తుంది. అందువల్ల చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టి వేడి చేసి వడలు వేస్తున్నాను. రాండి వడలు వేసేద్దాం. చూడండి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ ఆయిల్ పెట్టానండి. ఆయిల్ వేడి అవుతుంది. చూడండి, ఆయిల్ వేడైపోయిందండి. చూడండి, వడల్లాగా చిన్న ఇలాగా. ఖాళీ అయిపోయింది. వేసేసాను మొత్తం. చూడండి, వేసేసాను మొత్తం. సిమ్లోనే పెట్టానండి, మొత్తం ఫుల్గా పెట్టలేదు, సిమ్లో పెట్టాను. చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయో. ఈ కలర్లో తీసేసుకున్నామండి నేను. సూపర్ ఉన్నాయి కదా కలర్. సార్ చూడండి ఎలా ఉన్నాయి. చూడండి ఎలా వచ్చాయండి, సూపర్ ఉన్నాయి కదా. టేస్ట్ చేసేద్దాము రండి. సూపర్ ఉన్నాయి, కాలిపోతుంది. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. సూపర్ అండి, సూపర్ టేస్ట్ ఉన్నాయండి. హెల్తీ ఫుడ్ అండి, సూపర్ హెల్తీ ఫుడ్ ఇది. చూడండి, నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూడండి ఈ వీడియో ఎలా ఉందో, నచ్చిందో లేదో మీరు ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. ఎలా ఉన్నాయో కందిపప్పు వడలండి, ఎలా ఉందో నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.